హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఈఎఫ్ఎస్ఎస్ 2024 బైపీసీ యొక్క కౌన్సిలింగ్స్ ఏమేమి ఉంటాయనేది మనమైతే ఈ వీడియోలో అయితే చెక్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఏంటి అంటే కౌన్సిలింగ్ ప్రక్రియ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏముంటుంది. సో ఫర్ అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టికల్చర్, బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బీఎస్సీ నర్సింగ్ అండ్ బీఎస్సీ ఫారెస్ట్రీ అండ్ బీఎస్సీ ఫిషరీస్ అండ్ కమ్యూనిటీ సైన్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, సో ఇట్లాంటి తదితర వివిధ రకాల కోర్సెస్ అయితే ఉన్నాయి కదా. సో దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే పడతాయి అన్నమాట. సో ఫర్ కౌన్సిలింగ్లో మనం పార్టిసిపేట్ చేయాలి అంటే మనకి అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ చేసుకున్న తర్వాత మన నేమ్ మెరిట్ లిస్ట్లో రావాలి. ఆ తర్వాత వచ్చేసి అలాట్మెంట్ లిస్ట్లో రావాలి. అలాట్మెంట్ లిస్ట్లో అంటే ఏదైతే మనము మెరిట్ లిస్ట్లో వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటామో ఆ తర్వాత మనకి సీట్ అలాట్మెంట్స్ రిలీజ్ అవ్వాలి. తర్వాత రిపోర్టింగ్ చేయాలి. ఆ తర్వాత వచ్చేసి ఓరియంటేషన్ ఆఫ్ క్లాస్ అయితే మనకి జరుగుతాయి అన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా జరగడానికి చాలా టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్, మీరు అనుకున్నంత టైం కాదు. సో ఇదే విధంగా ఈ ప్రాసెస్ అన్నింటికి ఒకేలాగా ఉన్నా కానీ అప్లికేషన్స్ అనేవి మనం సిక్స్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే చేసుకోవాలి. 6 కౌన్సిలింగ్స్ అనేవి మనం అయితే పార్టిసిపేట్ చేయాలి. సో ఎంపీసీ వాళ్ళకి అయితే ఒక్కటే కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. సో వాళ్ళు ఒక్కదానికి రిజిస్ట్రేషన్ చేసుకొని సో దాంట్లో పార్టిసిపేట్ చేస్తే సో వాళ్ళు ఇంజనీరింగ్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో కానీ ఇక్కడ బైపీసీ వాళ్ళకి చూసుకున్నట్టయితే మనం 6 అప్లికేషన్ చేసుకోవడానికి అయితే మనకైతే ఉంటుందన్నమాట. సో ఏ స్ట్రీమ్ వాళ్ళకి అంటే ఎటు వెళ్తే బాగుంటుంది, ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అనేది బైపీసీ వాళ్ళు చాలా అనుకుంటారు. సో ఫర్ దట్ అందుకోసమని వేరే విధంగా ఉంటుందన్నమాట. So friends, this video will guide you a complete picture regarding counseling process. So for that you need to subscribe to our channel. So friends, ఇక్కడ మనం అయితే చూసుకోవచ్చు అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్, కమ్యూనిటీ సైన్స్, బిఎఫ్ఎస్సి అండ్ ఫారెస్ట్రీ, సో అలాగే నర్సింగ్, అలైడ్ హెల్త్ సైన్సెస్, బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ అండ్ ఇక్కడ వచ్చేసి చూసుకున్నట్లయితే సో ఇవన్నిటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే చేసుకోవడానికి అయితే మనకైతే ఇంపార్టెంట్ డేట్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఫర్ దట్ ఒకటి 1 by 1 మనకి కౌన్సిలింగ్స్ ఏమేమి ఉంటాయి, దానికి సంబంధించినటువంటి వెబ్సైట్స్ ఏమేమి ఉన్నాయి, సో కోర్స్ ఉంటుంది, కోర్సుకి సంబంధించిన వెబ్సైట్ ఏమైతే ఉందో సో అవైతే మనం 1 by 1 అయితే ఇక్కడ చూసేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనకి ఉన్న కోర్సెస్ అన్నింటికించి అగ్రికల్చర్, హార్టికల్చర్ అండ్ వెటర్నరీ సైన్స్ ఏదైతే ఉందో సో దీంట్లోంచి అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్కి సంబంధించినటువంటి అండ్ వెటర్నరీ సైన్స్కి సంబంధించినటువంటి సో కౌన్సిలింగ్కి ఎప్పుడైతే మనం అప్లై చేసుకోవాలో సో దీనికి సెపరేట్ అయితే అప్లికేషన్ అయితే వస్తాయన్నమాట. సో వీటితో పాటు అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్ అండ్ బిఎఫ్ఎస్సి అంటే ఫిషరీస్ అండ్ కమ్యూనిటీ సైన్స్, సో ఈ 5 కోర్సెస్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ వచ్చేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఈ వెబ్సైట్లో అయితే ఇస్తారనమాట. సో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్లో ఉంది. సో దీనికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అయితే ఇక్కడైతే వస్తుంది. ఇక్కడ మనకి నోటిఫికేషన్ అన్నీ వస్తాయన్నమాట. సో ఇక్కడైతే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది అగ్రికల్చర్కి సంబంధించినటువంటిది. సో ఇందులోకి మళ్ళీ మనకి టోటల్గా ఇందులో ఈ వెబ్సైట్ ద్వారా వచ్చినటువంటి కౌన్సిలింగ్ ఏదైతే ఉందో సో దీనికి బోత్ గర్ల్స్ అండ్ ఫీమేల్స్ అండ్ మేల్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మరొకటి ఉంటుంది ఫర్ అది గర్ల్స్కి అనమాట. సో ఏదైతే బీసీ వెల్ఫేర్ ఎంజేపీటీ ఉంటుంది కదా, సో మహాత్మా జ్యోతిబా ఫులే, సో దానికి సంబంధించినటువంటి బీసీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఓన్లీ గర్ల్స్కి మాత్రమే అగ్రికల్చర్ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేశారు. అందులోనే సీట్స్ అయితే ఇస్తారనమాట. సో దాని గురించి కూడా లాస్ట్లో మనమైతే చెప్పుకుందాం. సో ఇదన్నమాట. సో ఫర్ అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్ ఇవన్నిటికి ఇక్కడ ఈ వెబ్సైట్లో ఉన్నటువంటి ఇది కండక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఏంటి అంటే బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి కౌన్సిలింగ్స్ అనేవి మొత్తంగా వచ్చేసి సో తెలంగాణలో వచ్చేసి KNR కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తెలంగాణ వరంగల్లో ఉంది. సో ఇక్కడ నుంచి అయితే మనకైతే పూర్తిగా అన్ని కౌన్సిలింగ్స్ అనేవి రిగార్డింగ్ నర్సింగ్ అవ్వచ్చు. సో ఇక్కడ ఈ యూనివర్సిటీ అయితే చూసుకుంటుంది. సో ఇక్కడ మనకి అన్ని లేటెస్ట్ నోటిఫికేషన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇలా క్లిక్ చేసి మీకైతే డైరెక్ట్ కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అయితే ఇక్కడ జారీ చేయబడుతుంది అనమాట. సో నేను నర్సింగ్ గురించి అయితే ప్రత్యేకించి సెపరేట్ వీడియోస్ అయితే చేస్తాను. సో వన్స్ మనకి ఇది రిలీజ్ చేశాక సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకి సో అలానే ఫ్రెండ్స్ ఇక్కడ మనమైతే బీ ఫార్మసీ అండ్ ఫార్మ్ డి అండ్ బయోటెక్నాలజీ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో సో దీంట్లో అయితే మనమైతే చూసుకోవచ్చు ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి. సో ఓకేనా, బీ ఫార్మసీ అండ్ ఫార్మ్ డి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మనం అనుకుంటున్నామో ఇంతవరకు బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ అండ్ ఫిజియోథెరపీకి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ వచ్చేసి ఇందులో వస్తాయన్నమాట. సో నిమ్స్ అయితే చూసుకుంటుంది దానికి సంబంధించినటువంటి అడ్మిషన్స్ అన్నీ. సో ఏదైతే మీరు ఎంసెట్ ద్వారా మీరు సీట్ మీరు పొంది దీంట్లో చేయాలనుకుంటున్నారో, ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారో సో దానికి సంబంధించినటువంటి అన్నీ అయితే ఇక్కడ వస్తూ ఉంటాయి. సో అవి చూసుకోండి. ఓకేనా.
సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ MJPTBC WREIS అంటారు చూడండి. సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వస్తుంది. దీంట్లోకి వెళ్ళి ఓన్లీ గర్ల్స్కి అగ్రికల్చర్ BSc అగ్రికల్చర్ ఓన్లీ ఫర్ గర్ల్స్కి అనమాట. సో ఇది ఈ యూనివర్సిటీ అంతా ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ సేవలు వచ్చేసి లాస్ట్ ఇయర్ అయితే వీళ్ళైతే మనకైతే పెట్టారు. సో తెలంగాణ స్టేట్లో ఓన్లీ ఫర్ గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే చాలా ఉంటుందో లైక్ అగ్రికల్చర్ మేము చేయాలి అనేసి BSc అగ్రికల్చర్ చేయాలి అనేసి సో వాళ్ళ కోసం స్పెషల్గా పెట్టినటువంటి కాలేజ్ అనమాట. సో ఫ్రెండ్స్ ఇదివరకు చూసినటువంటి అన్ని వెబ్సైట్ వచ్చేసి రెగ్యులర్గా మీరైతే చెక్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకు అంటే సో ఇప్పటికి నోటిఫికేషన్ వస్తుందో చాలా మందికి తెలియదు కాబట్టి నేను అప్డేట్ చేస్తాను. నేనున్నది అందుకోసమే. కాకపోతే వన్స్ మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇన్ కేసు సో మీరైతే ఈ వెబ్సైట్స్ వచ్చేసి అన్నీ చూసుకోండి. సో నేను లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఏమి ఇవ్వను, ఎందుకంటే అసలుకే వ్యూస్ తక్కువ వస్తున్నాయి. సో నేనంతా కూడా టైం వేస్ట్ చేసుకోలేను. బట్ ఏంటి అంటే నేను తరచూ మీరు వీడియోస్ చూస్తే కనుక నేను తప్పకుండా మీకోసం అయితే ఇలా చేస్తూ ఉంటాను. సో నేను లాస్ట్ వీడియో నిన్న చేశాను. సో లాస్ట్ వీడియో అంతవరకు కూడా సో నేను ప్రతి దానికి వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చాను. కాకపోతే సో దీనికి ఇవ్వను అనమాట. ఇన్నిగానే లింక్స్ ఇస్తాను కానీ ఓన్లీ వచ్చే 100-200 వ్యూస్కి నేనేమి ఇవ్వాలి అని చూస్తున్నాను. ఓకేనా? బట్ కంటెంట్ అయితే మాత్రం మీకు ఫుల్ క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఫుల్ క్లియర్గా నేనైతే ప్రొవైడ్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అన్ని వెబ్సైట్ అయితే చూసాం కదా. సో ఈ వెబ్సైట్ వచ్చేసి ఓన్లీ వెబ్సైట్సే కాదండి. సో దీనికి సంబంధించినటువంటి సెపరేట్ ఇప్పుడు మనం అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటర్నరీ సైన్స్కి ఒక వెబ్సైట్ చూస్తుంది. ఒక వెబ్సైట్ అంటే అది ఆ యూనివర్సిటీ ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ ఉందో ఆ యూనివర్సిటీ వచ్చేసి కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తుంది. నర్సింగ్ వచ్చేసి కాళోజీ నారాయణ యూనివర్సిటీ అనేది కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తుంది. సో అలా మీరైతే అర్థం చేసుకోవాలన్నమాట. వెబ్సైట్ వచ్చేసి ఏదో వెబ్సైటే కండక్ట్ చేస్తుంది అనుకోకూడదు. ఆ యూనివర్సిటీ పర్టికులర్ యూనివర్సిటీకి పర్టికులర్ కోర్స్కి ఉన్నటువంటి పర్టికులర్ యూనివర్సిటీ ఈ పర్టికులర్ వెబ్సైట్లో దానికి సంబంధించినటువంటి వివరాలు అనేవి జారీ చేస్తుంది అని మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో ఆ తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటి అంటే MPC వాళ్ళలా కాదు, బైపీసీ వాళ్ళకి ఎలా అంటే అన్ని కలిపి రిలీజ్ అవుతూనే ఉంటాయి. సో ఒకటి ఇప్పుడు మనకి అగ్రికల్చర్ కౌన్సిలింగ్ అయిపోయిందా, అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటర్నరీ కౌన్సిలింగ్ అయిపోగానే నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనకి B Pharmacy Pharm.D కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. లేదు అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటర్నరీ సైన్స్ కౌన్సిలింగ్ ఒక్కసారి అయిపోతే నెక్స్ట్ వచ్చేసి ఫారెస్ట్రీ కమ్యూనిటీ సైన్స్ ఫిషరీ సైన్స్ ఇట్లా రిలీజ్ అవుతుంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి నర్సింగ్ అయితే ఒకసారి రిలీజ్ అవుతుంది. నర్సింగ్తో పాటుగా నెక్స్ట్ నర్సింగ్ అయిపోగానే B Pharmacy Pharm.D బయోటెక్నాలజీ ఇట్లా రిలీజ్ అవుతుంది. మీరైతే చాలా కన్ఫ్యూజ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి ఫ్రెండ్స్. అన్నీ కలిపి రిలీజ్ అవుతూనే ఉంటాయి కాబట్టి ఆన్ టైంకి మీరైతే చెక్ చేయాలి ప్రతిదీ. సో ఒకటి అప్లికేషన్ నడుస్తూ ఉంటే మరోవైపు మరొకటి రిలీజ్ అవుతుంటాయి. సో నేనైతే ఉన్నాను మీకోసం. మీరు వర్రీ అవ్వకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ ఇంకా ఏంటంటే బైపీసీ వాళ్ళకి కౌన్సిలింగ్ జరగాలంటే మీరు తప్పకుండా ఓపిక్గా వినాల్సిందే. సో చూడాల్సిందే. పేషెన్స్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే డిసెంబర్ వరకు కూడా కొన్ని కౌన్సిలింగ్స్ అయితే అయిపోవు. లాస్ట్ టైం మీరు చూసారు కదా ఇంతకుముందు అగ్రికల్చర్ వెబ్సైట్లో లాస్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ 2024 జనవరి వరకు కూడా కౌన్సిలింగ్స్ అయితే జరిగాయి లాస్ట్ ఇయర్ వాళ్ళకి. సో అలా ఉంటుంది. సో జాగ్రత్త. ఓకేనా? సో ఇవన్నిటి తర్వాత నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ చేసుకోవడం ఫ్రెండ్స్. సో అప్లికేషన్ అనేది చేసుకోవాలి. అప్లికేషన్స్ విషయంకి వచ్చేసే అగ్రికల్చర్ హార్టికల్చర్ వెటర్నరీ సైన్స్కి ఒక అప్లికేషన్ అయితే రిలీజ్ చేశారు. నర్సింగ్కి సెపరేట్గా అప్లికేషన్ రిలీజ్ చేశారు. ఫార్మసీ బి ఫార్మసీ Pharm.D అండ్ బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి సెపరేట్ అప్లికేషన్ అయితే రిలీజ్ చేశారు. అలైడ్ హెల్త్ సైన్సెస్ అండ్ ఫిజియోథెరపీకి సెపరేట్ అప్లికేషన్ అయితే రిలీజ్ చేశారు. BSc ఫారెస్ట్రీకి సెపరేట్ అప్లికేషన్ రిలీజ్ చేశారు. అండ్ BSc అగ్రికల్చర్ ఫర్ గర్ల్స్ సో ఏదైతే మహాత్మా జ్యోతిబా ఫులే అనుకున్నామో సో దానికి సంబంధించినటువంటి సెపరేట్ అప్లికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. ఆ తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్స్ తర్వాత సో అప్లికేషన్స్ చేసుకుంటేనే మీరైతే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ కౌన్సిలింగ్ అని అయితే అర్థం అనమాట. సో ఏంటి అంటే అప్లికేషన్ చేసుకుంటేనే మీ నేమ్ అయితే మెరిట్ లిస్ట్లో వస్తుంది. సో మెరిట్ లిస్ట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనకి మీ మార్క్స్ ఏవైతే అప్లికేషన్ ఫస్ట్ చేసుకుంటాం కదా సో అప్లికేషన్ చేసుకునే టైంలో మనము సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. అంటే మీ TSC ఎంసెట్ యొక్క ర్యాంక్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత వచ్చేసి మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఏదైతే మీరు అప్లికేషన్ చేసుకునే టైంలో TSC ఎంసెట్కి రిజిస్ట్రేషన్ చేసుకునే టైంలో ఎగ్జామ్కి సో అదే ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో తీసుకున్న తర్వాత దానిలో వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మీకు ఏం చేస్తారంటే ఫస్ట్ స్టెప్ అప్లికేషన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో మెరిట్ లిస్ట్ అంటే ఏంటి అంటే మీరైతే
అంటే మెరిట్ లిస్ట్లో ఎవరి నేమ్స్ అయితే వస్తాయో, సో మీరు అప్లికేషన్ చేసుకున్న టైంలో మీ ర్యాంక్ కార్డ్ ఇచ్చారు, మీకు ఇంత ర్యాంక్ వచ్చింది. సో అప్పుడు మీ ర్యాంక్కి తగ్గట్టుగా మీ ర్యాంక్కి తగ్గట్టుగా ఒక మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఎంతమంది అప్లై చేసుకున్నారు ఫర్ కౌన్సిలింగ్కి, టీఎస్ఎంసెట్ కౌన్సిలింగ్కి ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒక అనాలిసిస్ చేస్తారనమాట మీ ర్యాంక్కి. సో ఇక్కడ ఒక మెరిట్ ర్యాంక్ అనేది యాడ్ చేశారు. సో ఎందుకు అంటే కొందరు ఏం చేస్తారంటే టీఎస్ఎంసెట్ కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకోరు. సో అట్లాంటి వాళ్ళని డిలీట్ చేసేసి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో సో వాళ్ళది మాత్రమే తీసుకొని వాళ్ళకి సెపరేట్గా వాళ్ళకి వచ్చిన ర్యాంక్కి, టీఎస్ఎంసెట్ ర్యాంక్కి వాళ్ళు మరో మెరిట్ ర్యాంక్ అనేది యాడ్ చేస్తారు, సీరియల్ నెంబర్ యాడ్ చేస్తారనమాట. సో దాంట్లో మీ నేమ్ కనుక మెరిట్ లిస్ట్లో వచ్చిందనుకోండి, అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికైతే యు ఆర్ ఎలిజిబుల్ అనమాట. సో ఎట్లా అంటే ఒక పర్టికులర్ కోర్స్లో మీరు ఏ కోర్స్లో అయినా పార్టిసిపేట్ చేయాలి అంటే తప్పకుండా మీ నేమ్ అయితే మెరిట్ లిస్ట్లో రావాల్సిందే. సో మీ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ వచ్చినంత మాత్రాన మీకు సీట్ వస్తుందని గ్యారంటీ కాదు. జస్ట్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ గివింగ్ వెబ్ ఆప్షన్స్ అని అయితే అర్థం అనమాట. సో ఆ తర్వాత ఏంటి అంటే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అలాట్మెంట్ లిస్ట్ అనమాట. సో మీరు మెరిట్ లిస్ట్లో వచ్చింది, తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత సో ఫస్ట్ స్టెప్ ఇక్కడ మనకి మెరిట్ లిస్ట్ తర్వాత వెబ్ ఆప్షన్స్లో కాలేజ్ అయితే చూజ్ చేసుకుంటారనమాట. ఈ కాలేజ్లో మాకు సీట్ కావాలి, ఇన్ని కాలేజెస్ కావాలి అని కొన్ని కాలేజెస్కి మీరైతే ఇస్తారు వెబ్ ఆప్షన్స్. ఆ తర్వాత మీకు మీ ర్యాంక్ తగ్గట్టుగా ఈ కాలేజ్లో ఒక కాలేజ్లో సీట్ వచ్చింది. ఆ కాలేజ్లో సీట్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు, నెక్స్ట్ ఆ కాలేజ్లో సీట్ వచ్చిందని మీకు ఎలా తెలుస్తుంది, అలాట్మెంట్ లెటర్ అనేది రిలీజ్ అవుతుంది. సో అలాట్మెంట్ లెటర్లో మీకు ఈ కాలేజ్లో సీట్ వస్తుంది. సో సపోజ్ ఎగ్జాంపుల్ మీరు త్రీ కాలేజెస్ పెట్టుకున్నారు. ఫస్ట్ కాలేజ్లో సీట్ రాలేదు, సెకండ్ కాలేజ్లో వచ్చింది. సో సెకండ్ కాలేజ్లో వచ్చింది కాబట్టి అది మీకు ఎలా తెలుస్తుందంటే అలాట్మెంట్ లెటర్ వల్లనే తెలుస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి రిపోర్టింగ్ చేయడం అనమాట. సో మీకు ఏ కాలేజ్లో అయితే సీట్ వచ్చిందో ఆ కాలేజీకి వెళ్ళి along with your original certificates you have to pay the fee amount అనమాట. సో ఫీ అమౌంట్ అనేది పే చేయాలి. ఆ కోర్స్కి ఎంత ట్యూషన్ ఫీ ఉంటుందో అంత పే చేయాలి. అండ్ హాస్టల్ ఫెసిలిటీ కొనుక్కుంటే హాస్టల్ ఫీ కూడా పే చేసేయాలి ఎట్ ఏ టైంలో. సో తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫర్దర్ రౌండ్స్, ఇంకా వేరే రౌండ్స్ ఏమైనా కండక్ట్ చేస్తున్నారనుకోండి. సో అప్పుడు మీకు ఈ కాలేజీలో ఇంతవరకు వచ్చిన కాలేజీలో కాలేజ్ నచ్చలేదు, సీట్ వచ్చిన కాలేజీలో. సో అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకో రౌండ్ ఉంటుంది కాబట్టి దానికి మళ్ళీ మీరైతే అప్లై చేసుకోవాలన్నమాట. దానికి ఏం ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరైతే ఆన్లైన్లోనే పెట్టుకుంటే అయిపోతుంది. కాలేజ్ నాకు నచ్చలేదు, ఆల్రెడీ రిపోర్టింగ్ చేశాను, సో నేను వేరే కాలేజ్కి పెట్టుకుంటున్నాను, వేరే కాలేజ్ పెట్టుకున్నారనుకోండి. సో దాంట్లో వస్తే ఓకే. సో ఇక్కడ ఒక గమ్మత్తు చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ రౌండ్లో మీకు సీట్ వచ్చింది, రిపోర్టింగ్ చేశారు అంటే సీట్ కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ మీకు కాలేజ్ నచ్చలేదు, సెకండ్ రౌండ్లో మళ్ళీ పెట్టుకున్నారు వెబ్ ఆప్షన్. ఇక్కడ సెకండ్ రౌండ్లో మీకు సీట్ వస్తే ఫస్ట్ రౌండ్లో ఏదైతే మీరు సర్టిఫికేట్స్ ఇచ్చి రిపోర్ట్ చేశారో ఆ కాలేజ్ పోతుందన్నమాట. ఇన్ కేస్ మీరు సీట్ రాలే సెకండ్ రౌండ్లో, దెన్ మీరు ఫస్ట్ రౌండ్లో సీట్ కన్ఫర్మ్ చేశారు కదా, ఆ సీట్ అలానే ఉంటుంది, వెళ్ళి అక్కడే కంటిన్యూ చేయొచ్చు. సో ఇక్కడ కొంచెం అయితే కన్ఫ్యూజ్ అయితే అవుతారనమాట. సో అంటే ఫస్ట్ ఫేజ్లో రిపోర్టింగ్ చేస్తేనే సెకండ్ ఫేజ్కి మీరు వెళ్ళొచ్చు. సెకండ్ ఫేజ్లో సీట్ అంటే మీరు ఇప్పుడు సెకండ్ ఫేజ్లో మీకు సీట్ వచ్చిందనుకోండి, ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ ఆటోమేటిక్ క్యాన్సిల్ అవుతుంది. సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు, సో అట్లాంటప్పుడు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ అలానే ఉంటుంది, మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ ఎడ్యుకేషన్ అయితే కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సో మనకైతే టైం అయితే పడుతుంది. ఎంసెట్ ఎంపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి అయిపోయాక, వాళ్ళ కౌన్సిలింగ్ అయిపోయాక మనకైతే కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ కౌన్సిలింగ్స్ వచ్చేసి లాస్ట్ ఇయర్ అయితే చూసుకోండి మనకైతే ఎప్పుడు స్టార్ట్ అయిందో. సో లాస్ట్ ఇయర్ వచ్చేసి June 14th అయితే స్టార్ట్ అయింది కౌన్సిలింగ్. అండ్ వచ్చేసి అంటే అప్లికేషన్ చేసుకోవడం అనమాట. కౌన్సిలింగ్ ఇన్ ద సెన్స్ అప్లికేషన్ చేసుకున్నాక 1 month అయితే గ్యాప్ అయితే వస్తుంది. 1 month తర్వాత మనకైతే కౌన్సిలింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అయితే మనం అనుకుంటే సో సేమ్ June 2nd week ఆర్ అంతకంటే గట్టిగా టైం పడుతుందంటే June 3rd weekలో మనకైతే స్టార్ట్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇదనమాట సో రిగార్డింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సంబంధించిన వాళ్ళ కోసం అయితే నేనైతే వీడియో అయితే చేస్తాను. సో ఓకేనా? ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు